కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ ర్యాంక్ అధికారి డాక్టర్ రామచంద్రరావు రాసలీలల వ్యవహారం కాకరేపుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కర్ణాటకలో కలకలాన్ని రేపుతున్నాయి. రామచంద్రరావు తన ఆఫీస్లో కొందరు మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకొచ్చాయి. వేర్వేరు మహిళలతో ఆయన రాసలీలలు నడుపుతున్నట్లుగా అందులో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియోల వ్యవహారం ఇప్పుడు కర్ణాటక పోలీస్ శాఖను కుదిపేస్తోంది. రామచంద్రరావు సీనియర్ ఐపీఎస్ అధికారి. కొన్ని నెలల క్రితం దుబాయ్ నుంచి గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటి రణ్యారావుకు రామచంద్రరావు పెంపుడు తండ్రి. రణ్యారావు స్మగ్లింగ్ వ్యవహారం బయటపడ్డాక ఆయన్ను అప్రధాన్య శాఖకు బదిలీ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలు బయటకు రావడం కలకలంగా మారింది. అయితే అందులో ఉన్నది తాను కాదని, తన వీడియోలు మార్ఫింగ్ చేశారని రామచంద్రరావు చెప్తున్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కేసు పెడతానన్నారు ఆయన. దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా సీరియస్ అయ్యారు. సో కర్ణాటకలో కాకరేపుతున్న ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. కర్ణాటకలో డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు రాసలీల వ్యవహారం ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర కలకలాన్ని సృష్టిస్తుంది. ఈయన రణ్యారావు పెంపుడు తండ్రి. గతంలో కూడా ఈయన పైన అనేక ఆరోపణలు వచ్చాయి. తాజాగా కొన్ని వీడియోలు ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక మహిళతో ఆయన తన కార్యాలయంలోనే పని సమయంలో డ్యూటీ అవర్స్ లోనే ఏకంగా ఒక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలింతలు వేయడం, ఇవన్నీ కూడా వీడియోలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. సో వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు ప్రాంతాల్లో రికార్డ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో ఈ ఘటన కర్ణాటకలో తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టిస్తుంది. నిజానికి ఈ కర్ణాటకలో ఈ తరహా వ్యవహారాలు అనేది తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా డీజీపీ ర్యాంక్ అధికారి రామచంద్రరావు ఇలా రాసలీలలు చేస్తూ ఒక మహిళలతో దొరికిపోవడం ఆ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య దృష్టికి వెళ్ళింది. ఆయన దీనిపైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఆయన తన ముందుంచాలి. దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఆయన ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ వీడియోలో ఉన్న తాను కాదని మార్ఫింగ్ చేసినటువంటి వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని రామచంద్రరావు వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎవరైతే తనను టార్గెట్ చేసి వేధింపులకు గురి చేస్తున్నారో సో అందులో భాగంగానే తన మార్ఫుడ్ వీడియోలని కూడా ఈ సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నట్టుగా ఆయన వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ రోజు డీజీపీ ర్యాంక్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఏకంగా యూనిఫామ్ లో ఉన్నటువంటి సమయంలో ఒక మహిళతో అసభ్యంగా ఆఫీస్ డ్యూటీ సమయంలో చేయడం మాత్రం తీవ్రమైనటువంటి వివాదాన్ని సృష్టించింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.